చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వచ్చాడని మనకు తెలుగులో సామెత ఉంది. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ పోయాడో, నిజంగా ఎవరిని కలిశాడో, ఆ కలిసిన ఫోటో కూడా బయటికి రాలేదు. మళ్ళీ వెంటనే ఎందుకు చెవులు ఊపుకుంటూ వెనక్కి వచ్చాడో, వచ్చిన వాడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రయోజనం కోసం వెళ్ళాను, అలాగే మాది అయిపోయింది, పొత్తు ఖరారు అయిపోయింది అని చెప్పేటువంటి మాట ఎందుకు రాలేదో, పోనీ రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎవరైనా సరే మాకు నిజంగానే పొత్తు కుదిరింది, మాకు అధిష్టానం ఆదేశం ఇచ్చింది, మేము రేపు కూర్చోబోతున్నాం కలిసి అనేటువంటి మాట ఏమన్నా రాష్ట్ర బీజేపీ నుంచి ఏమన్నా వచ్చిందా? అది రాలేదు కదా. అందువల్ల ఇదంతా చూస్తే అతనంట వెంటబడి 25 సార్లు అడిగితే ఎవరో ఒక పెద్ద మనిషి ఉన్నట్టు మీడియేటరు అతను ఇది ప్రోత్సాహంతో అతను గట్టిగా బ్రతిమిలాడితే సరేలే పంపించండి అని చెప్పి బీజేపీ పెద్దలు అన్నారు. వాళ్ళు పార్లమెంట్ జరుగుతూ ఉంది, దానికి తోడు ఆయన అస్సాం ముఖ్యమంత్రులతో ఏదో మీటింగ్ అమిత్ షా గారికి, ఈయన అప్పుడు రాత్రి 11 ఏమో రమ్మన్నారు, పోయాడు. పోయిన తర్వాత అమిత్ షా కూడా కలిసినట్టుగా తెలియట్లేదు, కేవలం నడ్డా గారిని పంపించారనేది మాకు అందిన వార్త. నడ్డా గారు కూడా కలిసినప్పుడు ఈయన ఏం మాట్లాడారో తెలియదు, సరే చూద్దాంలే వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఇంతకు మించి ఏమీ జరగలేదు అక్కడ. అందువల్ల ఏదో ఆరాటమే తప్ప జరిగేది ఏమి లేదు అన్నట్టుగానే ఉంది ఇక్కడ. కనుక ఏంటంటే మా బాధ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు స్థాపించిన ఆ తెలుగుదేశం పార్టీ ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించింది. తెలుగువాడు అంటే ఇదిగో పలానా ఆంధ్ర రాష్ట్రం అనే పేరు తెచ్చుకుంది. అట్లాంటి జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక హీనమైన పరిస్థితుల్లో ప్రతి గడప ఎక్కిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్కి అసలు టీడీపీ సంబంధం ఉందా? యాంటీ కాంగ్రెస్కి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ దాని విలువలు, దాని సిద్ధాంతాలు కాపాడుకుంటూ ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉంటే, అలాంటి ఎన్టీఆర్ విలువలు లేని వ్యక్తి అని చెప్పు ఆయనే పార్టీ నుంచి బహిష్కరించిన దుర్మార్గుడు వీడు వచ్చి ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి అంటగడతాడు. ఇప్పుడు కూడా అంతే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అన్నట్టుగా. మొన్న చూసాం కదా తెలంగాణలో ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాడు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. మళ్ళీ ఈరోజు కేసుల భయంతోనేమో బీజేపీ కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అందుకోసం మళ్ళీ ప్రదక్షిణాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత డబ్బైనా ఇస్తాం బీజేపీకి, ఎన్ని సీట్లు మొత్తం పార్టీ అంతా తీసుకోమనండి, పార్టీ మొత్తం కావాలన్నా సరే ఇచ్చేస్తాం, నన్ను కేసుల నుంచి బయటపడేయండి. ఇంత నీచంగా, ఇంత హీనంగా ఇతను ఎట్లాంటి వాడో తెలుసుకోమని మేము చెప్తా ఉన్నాము. ఇంత అవినీతి పరుడు. అసలు ఎన్టీఆర్ గారికి విలువలు లేవా? ఇతనికి విలువలు లేవా? ఎన్టీఆర్ లాంటి మహనీయుడు ₹1 జీతం తీసుకుని పార్టీని నడిపించారు ఆ రోజు ఆయన. అలాగే ₹1 లంచం తీసుకున్నారని ఏనాడు ఆయన ప్రతిపక్షం కూడా విమర్శించలేదు. అలాంటి వాడు లక్షల కోట్లు అధికారం ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి కోసం చివరి మళ్ళీ తీసుకొచ్చి ఓ పనికిమాలిన వేదం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటానికి తన కొడుకును అడ్డం పెట్టడం. మరి ఇట్లాంటి నీచమైన రాజకీయాలు జరిపేటువంటి చంద్రబాబును ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో అతని సభలే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఈ పచ్చ మీడియా బాగా ఊదుకోనివ్వండి, 150 కాదు 200, లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని కూడా చెప్పుకోనివ్వండి. అందువలన మాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు మంచి చేశాం మేము. ప్రజలకు ఏం చెయ్యాలో ఈ 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది. ప్రతిదీ కూడా ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో కష్టపడటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వైద్య రంగం, విద్యారంగం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంత పేరు వచ్చినాయో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పొగుడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు కేంద్ర ప్రభుత్వమే ఎన్ని అవార్డులు ఇస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి మంచి నాయకుని కాదనుకొని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తున్న ఈ నాయకుడిని కాదనుకొని ఒక వెధవని, ఒక పనికిమాలిన వాడిని, ఒక అవినీతి పరుడిని, ఒక లూటీదారిని అతన్ని తీసుకొచ్చి ఇక అతనికి పవన్ వంత పాడితే పాడతాడేమో ఏదో అన్నట్టు, ఎప్పుడు అగ్నికి గాలి తోడన్నట్టుగా ఇట్లాంటి అవినీతి పరుడికి మరొక తెలివి తక్కువ వాడు తోడయ్యాడు. మా దృష్టిలో పవన్ తెలివి తక్కువవాడు, రాజకీయ అజ్ఞాని అతను తోడయి ఏదో చేస్తామనుకుంటే ఇప్పటికే కాపులు మొత్తం కూడా పవన్ని తిరస్కరించారనే మాట వాళ్ళు మర్చిపోలేదు. అందుకనే ఈరోజు మళ్ళా బీజేపీ మళ్ళా గెలుస్తుందనేసరికి తెల్లారేసరికి ప్రయాణం పెట్టుకుని పోయాడు. అందువలన ఇవేమీ కూడా బీజేపీ పెద్దల దగ్గర అవి సాగవనేది అర్థమైన తర్వాతే చెవులు ఊపుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడు.
నేను చూడలేదయ్యా, నేను చూడలేదు. యాత్ర 2 చాలా బాగుంది అనేది మాత్రం, ఎందుకంటే న్యూస్ చూస్తూ ఉన్నాము, అసలు అద్భుతంగా ఉంది యాత్ర 2. అందరూ కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ అబ్బాయి పడ్డ కష్టాలని చక్కగా యాజిటీజ్గా న్యాచురల్గా చిత్రీకరించారు అని. అందువల్ల నేను చూడలేదు, నిజం చెప్పాలంటే. చూడాలని అనుకుంటున్నాను, అది ఎప్పుడు సాధ్యపడుతుందో చూడాలి. సరిగ్గా వ్యూహం ఆర్జీవి గారు చెప్పేదేం లేదు. లక్ష్మీ ఎన్టీఆర్ కూడా అప్పుడు ఆయన వాస్తవ చరిత్రను తీశాడు. ఆ గట్స్ ఉన్నవాడు ఆర్జీవి. ఎంత న్యాచురల్గా మొత్తం ఎన్టీఆర్ ఆత్మకి ఒక శాంతిని ఆయన ఆర్జీవి గారు ఇచ్చారు. ఈరోజు ఆయన వ్యూహం కూడా చాలా గొప్పగా ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాము. అది కూడా క్లియర్ అయ్యి బయటకు వచ్చింది కనుక వీఆర్ వెయిటింగ్ ఫర్ టైమ్ ఈజ్ అవర్స్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.